కూటమిలో డీఎస్పీ జయసూర్య వివాదం మరింత ముదిరింది. డీఎస్పీని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు వెనకేసుకొచ్చారు. మంచి అధికారి అంటూ కితాబిచ్చారు. డీఎస్పీపై వచ్చిన ఆరోపణల మీద ఎస్పీని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివేదిక కోరారు. ఈ వ్యవహారంలో పవన్ జోక్యం చేసుకున్నాక సీఎం చంద్రబాబు సైతం సమీక్ష చేశారు. వివరాలు ఆరా తీస్తున్నామని హోంమంత్రి అనిత ప్రకటన చేశారు. తాజాగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు చేసిన వ్యాఖ్యలతో కలకలం రేగింది. 13 ముక్కల పేకాట తప్పు కాదని RRR స్పష్టం చేశారు. గోదావరి జిల్లాల్లో పేకాట సహజమని చెప్పారు. డీఎస్పీ జయసూర్యపై పవన్ కు ఎవరు ఏం చెప్పారో అని రఘురామకృష్ణరాజు వ్యాఖ్యలు చేయడం కలకలం రేపుతోంది. ఇక తాజాగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు చేసిన వ్యాఖ్యలతో కూటమి ప్రభుత్వంతో కలకలం రేగుతోంది. నిన్న పవన్ కళ్యాణ్ డిప్యూటీ స్పీకర్ పవన్ కళ్యాణ్ నిన్న మాట్లాడడం డీఎస్పీ జయసూర్య గురించి ఆరా తీశారు. సో దీనికి సంబంధించి కూడా సమీక్షను కూడా అడగడం జరిగింది. ఇవాళ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు డీఎస్పీని వెనకేసుకొచ్చారు. సో ఈ వివాదం మరింత ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రైట్, దీనికి సంబంధించి ఈ వ్యాఖ్యలకు సంబంధించి మరింత పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా కరెస్పాండెంట్ భార్గవ్ సిద్ధంగా ఉన్నారు. భార్గవ్, ఎట్లా చూడాలి? నిన్నేమో డిప్యూటీ స్పీకర్ పవన్ కళ్యాణ్ డీఎస్పీ గురించి కొంత ఇన్ఫర్మేషన్ కావాలి అనిపై ఆరోపణలు వచ్చాయనే నేపథ్యంలోని ఇవాళ రఘురామకృష్ణరాజు ఆయన వెనకేసుకొస్తూ మాట్లాడిన మాటలను ఎట్లా ఈ కూటమి ప్రభుత్వంలో ఇదైనా కొంచెం కుంపటి రాజేస్తుందా? ఎట్లా అర్థం చేసుకోవాలి భార్గవ్? ఖచ్చితంగా కూడా అటు కూటమిలో ఉన్న నేతల్లో మామూలు సాధారణ నేతలు కూడా కాదు, కీలక నేతలు. నిన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డిఎస్పీపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో దాని మీద విచారణ కోరగా ఈ రోజు ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు డిఎస్పీకి పూర్తిగా కూడా ఆయన సానుకూలంగా స్పందించినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఆయన ఎంతో మంచివారని నాకు తెలిసే వరకు కూడా ఆయన ఎటువంటి అవినీతి చేయలేదు, ఆయన ట్రాక్ రికార్డు బాగుంది. అలాగే గోదావరి జిల్లాలో పేకాట ఆడడం అనేది కూడా సహజం, 13 ముక్కలాట ఆడడం అనేది నేరం కూడా కాదు అంటూ కూడా రఘురామకృష్ణరాజు ఆయనకు అనుకూలంగా మాట్లాడారని కూడా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా పేకాటపై ప్రభుత్వం అయితే ఉక్కుపాదం మోపుతోంది. కొంతకాలంగా భీమవరం చుట్టుపక్కల ప్రాంతాల్లో పేకాట లాంటి జోదాలు కూడా జరగడం లేదనేది కూడా ఈరోజు రఘురామకృష్ణరాజు చేసిన వ్యాఖ్యలు అయితే ప్రస్తుతం పూర్తిగా డిఎస్పీకి అనుకూలంగా ఆయన వ్యాఖ్యలు చేశారనేది మాత్రం స్పష్టంగా చెప్పుకోవచ్చు. అయితే కొంతకాలంగా నిజంగానే వాస్తవంగా భీమవరంలో 3 నెలలుగా అక్కడ ఉన్నటువంటి క్లబ్బులు ఏవైతే ఉండేవో, కాస్మో క్లబ్ అలాగే టౌన్ హాల్ క్లబ్ వంటి 3 క్లబ్బులను కూడా మూసివేశారు పోలీసు అధికారులు. అయితే పక్కన ఇతర ప్రాంతాల్లో అనధికారికంగా క్లబ్బులు అనేవి కూడా నడుస్తున్నాయి అనేది కూడా ప్రత్యేకంగా ఆరోపణలు ఉన్నాయి. వాటి మీద చర్యలు తీసుకోకపోవడం వెనుక డిఎస్పీ ఉన్నారనేటువంటి ఫిర్యాదులు నిన్న పవన్ కళ్యాణ్ దృష్టికి కూడా వెళ్ళడం అయితే జరిగింది. దాని మీద జిల్లా ఎస్పీని స్వయంగా పవన్ కళ్యాణ్ ఫోన్ చేసి వివరణ కోరడం జరిగింది. ప్రస్తుతం ఏపీ హోంమంత్రి గాని అలాగే డీజీపీ గాని దీని మీద స్పందించడం, విచారణ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇదే కూటమి ప్రభుత్వం దీనిపై ఒక డిఎస్పీ స్థాయి అధికారి ఎవరైతే జయసూర్య ఉన్నారో ఆయన మీద విచారణ కొనసాగుతుంది. ఈ విచారణ జరుగుతున్న సందర్భంలోనే ఈ రోజు డిప్యూటీ సీఎం చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు స్పందించడం అనేది కూడా కూటమిలో ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రస్తుతం దీని మీద రాజకీయంగా ప్రభుత్వంలో చర్చ కూడా జరుగుతోంది, విచారణ జరుగుతుంది కాబట్టి వాస్తవాలు స్పష్టమవుతాయి. ఒకవేళ అవినీతి చేసి కనుక ఉంటే డిఎస్పీ రఘురామకృష్ణరాజు వ్యాఖ్యలు ఏ విధంగా వెనక్కి తీసుకోగలుగుతారనేటువంటి ప్రశ్నలు కూడా ఈ రోజు లేవనెత్తుతున్నాయి. పూర్తిగా డిఎస్పీకి అనుకూలంగా కూడా రఘురామకృష్ణరాజు వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా కూటమి నేతలు ఈ రోజు ప్రశ్నించుకుంటున్నారు. దీని మీద మరి రఘురామకృష్ణరాజు ఇప్పటికే వ్యాఖ్యలు కూడా ఆయన చేశారు. 13 ముక్కలాట ఆడడం విచారణ జరుగుతున్న సమయంలో ఈ రకమైన వ్యాఖ్యలు అంటే ఎట్లా మనం అర్థం చేసుకోవచ్చు? అంటే ఇక్కడ 2 లైన్లు కనిపిస్తూ ఉన్నాయి. ఒకరేమో అంటే ఆయనకు సంబంధించి ట్రాక్ రికార్డు సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ కావాలంటూ కూడా చాలా వరకు ఫిర్యాదులు వచ్చాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అడిగిన పరిస్థితి. ఇటువైపు RRR కూడా అదే విధంగా ఆయన వెనకేసుకొస్తే ఇవన్నీ కామన్, అంటే భీమవరం జిల్లాలో పేకాట అనేది కామన్ అంటూ మాట్లాడంటే పేకాట అనేది కామన్, బట్ దాంతో పాటు ఆయనపై ట్రాక్ రికార్డు బాలేదు, చాలా వరకు ఫిర్యాదులు వచ్చిన నేపథ్యం ఉందని చెప్పి నిన్న మాట్లాడడం జరిగింది.
ఎస్, ఖచ్చితంగా కూడా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలో ఒక అసాంఘిక కార్యకలాపాలు జోదం మాత్రమే కాకుండా పోలీసులు వ్యవహరించాల్సిన తీరుపై కూడా ఆయన ప్రశ్నించారు. ఏదైతే సివిల్ తగాదాలు ఉన్నాయో సివిల్ తగాదాల్లో డిఎస్పీ జోక్యం చేసుకుంటున్నారు, వాటిని పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు, దీని వెనుక కొంతమంది కూటమి నేతల పెద్దల పేర్లు చెప్పి వాడుకుంటున్నారు అనేటువంటి ఆరోపణలు కూడా పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఆరోపణలో కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ తరుణంలో దాని మీద పూర్తి విచారణ చేయాలని ఆయన ఒక డిప్యూటీ సీఎం స్థాయిలో కూడా ఆదేశించారు. పవన్ కళ్యాణ్ ఆదేశిస్తే తప్పేంటి అంటూ కూడా హోంమంత్రి అనిత కూడా దీని మీద పవన్ కళ్యాణ్ కు సానుకూలంగా వ్యవహరించింది. ఈ గ్యాప్ లోనే విచారణ చేస్తున్నామని జిల్లా ఎస్పీ అద్నన్ నయీమి ఎస్పీ కూడా విచారణకు సంబంధించి ప్రజలు ఎవరు ఫిర్యాదులున్నా కూడా తన వద్దకు తీసుకురావాలని చెప్పిన మరి కాసేపట్లోనే వెంటనే ఈ రోజు రఘురామకృష్ణరాజు ఈ విధంగా స్పందించడం ఖచ్చితంగా కూడా కూటమిలో ఒక కుంపటి రాజేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అదే ప్రభుత్వంలో ఉన్న ఇద్దరు కీలక నేతలు ఒకవైపు ఒకరు మరొక వైపు వాదించడం అనేది కూడా ఈ రోజు మరి ఎటువంటి పరిణామాలకు తావిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా గోదావరి జిల్లాలో పేకాట ఆడడం సహజం అంటూ కూడా ఈ రోజు ఆయన చెప్పడం, గతంలో కోడి పందాలను స్వయంగా వేయడం, స్వయంగా పాల్గొనడం అనేది కూడా ఖచ్చితంగా జూద క్రీడలకు ఇదంతా కూడా పోలీసు చట్టం గ్యాంబ్లింగ్ యాక్ట్ ఏదైతే ఉందో దాని అంతకు వ్యతిరేకమే. ఎంత సహజంగా సాంప్రదాయంగా వస్తున్నప్పటికీ కూడా గ్యాంబ్లింగ్ యాక్ట్ కు వ్యతిరేకంగానే ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా దీని మీద పోలీసులు ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలి. కానీ వారికి అనుకూలంగా రఘురామకృష్ణరాజు మాట్లాడడం అనేది ఖచ్చితంగా దీని మీద ఇంకా మరింత వివాదం రాజుకుంటుందని అయితే చెప్పుకోవచ్చు. హింబిందు రైట్, థ్యాంక్ యూ భార్గవ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. కూటమిలో డీఎస్పీ జయసూర్య వివాదం మరింత ముదిరింది. డీఎస్పీని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు వెనకేసుకొచ్చారు. మంచి అధికారి అంటూ కితాబిచ్చారు. డీఎస్పీ పైన వచ్చిన ఆరోపణల మీద ఎస్పీని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివేదిక కోరారు. ఈ వ్యవహారంలో పవన్ జోక్యం చేసుకున్నాక సీఎం చంద్రబాబు సైతం సమీక్ష చేశారు. వివరాలు ఆరా తీస్తున్నామని హోంమంత్రి అనిత ప్రకటన చేశారు. తాజాగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు చేసిన వ్యాఖ్యలతో కలకలం రేగింది. 13 ముక్కల పేకాట తప్పు కాదని RRR స్పష్టం చేశారు. గోదావరి జిల్లాలో పేకాట సహజమని చెప్పారు. డీఎస్పీ జయసూర్యపై పవన్ కు ఎవరు ఏం చెప్పారో అని రఘురామకృష్ణరాజు వ్యాఖ్యలు చేయడం కలకలం రేపుతోంది. 16వ స్థానాలకు వచ్చి నిజాలు మాకు తెలియజేయండి అని చెప్పి ఎస్పీ గారిని అడిగినట్టుగా నేను వాళ్ళ పేపర్లో అన్ని పేపర్లలో చూశా. సో ఎస్పీ గారు రిపోర్ట్ ఇస్తారు. సో ఆయన శాఖే కాకుండా మిగిలిన శాఖలను కూడా పట్టించుకోవడం సంతోషించవలసిన విషయం. ఆయన నిజాలు మాకు తెలియజేయండి అని చెప్పి ఎస్పీ గారిని అడిగినట్టుగా నేను వాళ్ళ పేపర్లో అన్ని పేపర్లలో చూశా. సో ఎస్పీ గారు రిపోర్ట్ ఇస్తారు. సో ఆయన శాఖే కాకుండా మిగిలిన శాఖలను కూడా పట్టించుకోవడం సంతోషించవలసిన విషయం. ఆయన నిజాలు మాకు తెలియజేయండి అని చెప్పి ఎస్పీ గారిని అడిగినట్టుగా నేను వాళ్ళ పేపర్లో అన్ని పేపర్లలో చూశా. సో ఎస్పీ గారు రిపోర్ట్ ఇస్తారు. సో ఆయన శాఖే కాకుండా మిగిలిన శాఖలను కూడా పట్టించుకోవడం సంతోషించవలసిన విషయం. ఆయన నిజాలు ఎస్పీ జయసూర్య వివాదం మరింత ముదిరింది. డీఎస్పీని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు వెనకేసుకొచ్చారు. మంచి అధికారి అంటూ కితాబిచ్చారు. డీఎస్పీపై వచ్చిన ఆరోపణల మీద ఎస్పీని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివేదిక కోరారు. ఈ వ్యవహారంలో పవన్ జోక్యం చేసుకున్నాక సీఎం చంద్రబాబు సైతం సమీక్ష చేశారు. వివరాలు ఆరా తీస్తున్నామని హోంమంత్రి అనిత ప్రకటన చేశారు. తాజాగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు చేసిన వ్యాఖ్యలతో కలకలం రేగింది. 13 ముక్కల పేకాట తప్పు కాదని RRR స్పష్టం చేశారు. గోదావరి జిల్లాలో పేకాట సహజమని చెప్పుకొచ్చారు. డీఎస్పీ జయసూర్యపై పవన్ కు ఎవరు ఏం చెప్పారో అని రఘురామకృష్ణరాజు వ్యాఖ్యలు చేయడం కలకలం రేపుతోంది. ఇన్ఫర్మేషన్ ప్రకారం అతను మంచి ఆఫీసర్ అని నాకున్న రిపోర్టు. వెస్ట్ గోదావరి భీమవరంలో ప్యాక్ ఆడుతున్నారు అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఊపిరి తీసుకుంటున్నట్టే ఉంటుంది. అక్కడ మా జిల్లాలో
గోదావరి జిల్లాల్లో ఎవరు పడితే ఇంట్లోనే అక్కడ ఆడేస్తూ ఉంటారు. చాలా స్ట్రిక్ట్ గా ఎన్ఫోర్స్మెంట్ అయితే గత 2-3 నెలలుగా జరుగుతుంది. తుఫాన్ వస్తే తుఫాన్ షెల్టర్ కి వెళ్ళినట్టు చాలా మంది గోవాకి శ్రీలంక వెళ్ళిపోతున్నారు వీటికి. ఈ నిజాలు బట్ ఖచ్చితంగా ప్యాక్ ఆర్డర్ మీద గవర్నమెంట్ ఉక్కుపాదం అవుతుంది. సో జోదం అనేది గత కొద్ది మాసాలుగా గవర్నమెంట్ ఉక్కుపాదం, పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్పీ గారు ఉక్కుపాదం పెట్టిన తర్వాత భీమవరమే కాదు ఆ చుట్టుపక్కల ప్రాంతాలు, చుట్టుపక్కల జిల్లాలు ఎక్కడా కూడా ప్యాకాట్ అనేది జరగట్లా. భీమవరంలో కూడా ప్యాకాట్ అనేది జరగట్లేదు. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అతను మంచి ఆఫీసర్ అని నాకున్న రిపోర్టు. వెస్ట్ గోదావరి భీమవరంలో ప్యాక్ ఆడుతున్నారు అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఊపిరి తీసుకుంటున్నట్టే ఉంటుంది అక్కడ. మా జిల్లాలో గోదావరి జిల్లాలో ఎవరు పడితే ఇంట్లోనే అక్కడ ఆడేస్తూ ఉంటారు. చాలా స్ట్రిక్ట్ గా ఎన్ఫోర్స్మెంట్ అయితే గత 2-3 నెలలుగా జరుగుతుంది. తుఫాన్ వస్తే తుఫాన్ షెల్టర్ కి వెళ్ళినట్టు చాలా మంది గోవాకి శ్రీలంక వెళ్ళిపోతున్నారు వీటికి. ఈ నిజాలు బట్ ఖచ్చితంగా ప్యాక్ ఆర్డర్ మీద గవర్నమెంట్ ఉక్కుపాదం అవుతుంది. సో జోదం అనేది గత కొద్ది మాసాలుగా గవర్నమెంట్ ఉక్కుపాదం, పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్పీ గారు ఉక్కుపాదం పెట్టిన తర్వాత భీమవరమే కాదు ఆ చుట్టుపక్కల ప్రాంతాలు, చుట్టుపక్కల జిల్లాలు ఎక్కడా కూడా ప్యాకాట్ అనేది జరగట్లా. భీమవరంలో కూడా ప్యాకాట్ అనేది జరగ. కూటమిలో డీఎస్పీ జయసూర్య వివాదం మరింత ముదిరింది. డీఎస్పీని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు వెనకేసుకొచ్చారు. ఆయనకున్న రిపోర్టు ప్రకారం కూడా డీఎస్పీ మంచి వ్యక్తి అని, మంచి ట్రాక్ రికార్డు ఉందని అంటూ కూడా రఘురామకృష్ణరాజు మాట్లాడారు. అంటే నిన్న డిప్యూటీ స్పీకర్ పవన్ కళ్యాణ్ ఈ అధికారిపై ఒక విచారణ వేయాలి, ఒక ఇన్ఫర్మేషన్ కావాలి అంటూ కూడా మాట్లాడిన నేపథ్యంలో ఇవాళ ఒక విచారణ జరుగుతున్న సమయంలో ఇవాళ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఇలా మాట్లాడడం కొంత చర్చనీయాంశమైంది. ఇప్పుడు రఘురామకృష్ణరాజు చేసిన ఈ వ్యాఖ్యలకు సంబంధించి మరింత పూర్తి ఇన్ఫర్మేషన్ మా కరెస్పాండెంట్ కాంతి సిద్ధంగా ఉన్నారు. కాంతి, విచారణ జరుగుతున్న సమయంలో ఒక ఇన్ఫర్మేషన్ వస్తున్న సమయంలో అంటే ఈ విధంగా ఇప్పుడు రఘురామకృష్ణరాజు చేసిన వ్యాఖ్యలను ఎలా అర్థం చేసుకోవాలి? ఇవన్నీ కూటమిలో 2 లైన్లు వినిపిస్తున్నాయి. అంటే ప్రభుత్వంలో ఒకరేమో ఒక అధికారి గురించేమో ఇట్లా మాట్లాడుతున్నారు, ఒకరేమో ఎంక్వైరీ కావాలి, ఎంక్వైరీ జరగాలి, మంచి ట్రాక్ రికార్డ్ లేదు అంటూ కూడా ఇన్ఫర్మేషన్ కావాలి అంటూ నిన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడింది మనం చూసాము. ఇప్పుడేమో రఘురామకృష్ణరాజు ఆయన ఒక మంచి ఆఫీసర్ అంటూ కూడా తనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి మాట్లాడడం జరిగింది. ఎలా అర్థం చేసుకోవాలి కాంతి? బిందు, ఈ రోజు విశాఖపట్నంలో శాసనసభ పక్ష పిటిషన్ల కమిటీ పర్యటనలో ఉన్నటువంటి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అక్కడ ఏదైతే ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడుతున్న సమయంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. భీమవరం డీఎస్పీ జయసూర్యకి సంబంధించి అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏదైతే విచారణకు ఆదేశాలు జారీ చేయడంతో పాటుగా దానికి సంబంధించి ఎస్పీతో కూడా డైరెక్ట్ గా కాల్ చేసి మాట్లాడటంతో ప్రభుత్వం అలర్ట్ అయింది. ఆయనకు సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా ఇవ్వాలి, దానికి ఆయన ట్రాక్ రికార్డ్ ని పరిశీలించాలి అంటూ కూడా ఏదైతే పవన్ కళ్యాణ్ అడిగారో దానికి సంబంధించినంత వరకు కూడా ఈ రోజు రఘురామకృష్ణరాజు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో కొంత ఏదైతే కూటమికి సంబంధించినంత వరకు కొంత కీలకంగా మారాయని చెప్పుకోవాలి. జయసూర్యకి సంబంధించి పవన్ కళ్యాణ్ కు ఎవరేం చెప్పారో తనకు తెలియదు. అలాగే గోదావరి జిల్లాలలో పేకాడడం అనేది సహజం. ఖచ్చితంగా ప్రభుత్వం పేకాట పైన ఉక్కుపాదం మోపింది, కానీ ఖచ్చితంగా భీమవరం చుట్టుపక్కల లాంటి ప్రాంతాలలో పేకాట అనేది ప్రతి ఇంట్లో కూడా ఆడుతూ ఉంటారు. బట్ జూదం లాంటిది ఎక్కడా జరగడం లేదు అంటూనే రఘురామకృష్ణరాజు ఆ డిఎస్పీని సపోర్ట్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలు ప్రస్తుతం కూటమిలో దుమారం రేపాయని చెప్పాలి. నిన్న అనిత మాట్లాడుతూ కూడా ఈ ఏదైతే డిఎస్పీకి సంబంధించినంత వరకు కూడా విచారణ చేపడుతున్నాము, ఏదైనా ఆయన ఏవైతే పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఆరోపణలు మనం చూసుకున్నట్లయితే ఆయన ప్రైవేట్ సెటిల్మెంట్స్ కి సంబంధించినటువంటి వాటిలో ఆయన ఎక్కువగా తలదూరుస్తున్నారు అనే విషయాన్పైన ఆయన ఫోకస్ చేసి మాట్లాడడం జరిగింది. ఈ నేపథ్యంలో పేకాట క్లబ్బులకి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా డిఎస్పీ ఇన్వాల్వ్ అయ్యారు అంటూ చేసినటువంటి వ్యాఖ్యలలో ఇప్పుడు రఘురామకృష్ణరాజు సపోర్ట్ చేయడంతో కొంత కూటమిలో ఒక అలజడి అయితే మళ్ళీ తిరిగి ప్రారంభం అవుతుందని చెప్పుకోవాలి. బిందు, రైట్, థ్యాంక్ యూ కాంతి. భీమవరం డీఎస్పీ జయసూర్య వివాదంపై పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ
అద్నాన్ నయీం స్పందించారు. డీఎస్పీపై ప్రజల్లో ఎలాంటి ఫిర్యాదులు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలన్నారు. పోలీసులు ఎక్కడ సెటిల్మెంట్లు చేయరని స్పష్టం చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కోరడంతో పూర్తి విచారణ చేసి నివేదిక ఇస్తామన్నారు. సీఎం గారు నాతో మాట్లాడడం జరిగింది రిగార్డింగ్ దిస్ ఎలిగేషన్ మన ఎస్డిపిఓ భీమవరం కేశవరావు గారి పైన వచ్చింది. సో ఇట్ హెస్ రీచ్ టు సర్జ్ ఆఫీస్ ఆల్సో. అక్కడి నుంచి పూర్తిగా ఎంక్వైరీ కోసం అండ్ సెకండ్ థింగ్ అట్లాగే ఈ పరిస్థితి షుడ్ నాట్ కమ్ అప్. లా అండ్ ఆర్డర్